ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆందోళన చేశారు. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. మేయర్ పోడియాన్ని ముట్టడించారు. సంఖ్యాబలం లేకపోయినా మేయర్ కొనసాగుతూ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశం మధ్యలోనే మేయర్ వెళ్లిపోయారు. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపట్లోనే గందరగోళంగా మారింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ డ్రైనేజీ సిటీ అంటూ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. కాల్వలను అనుసంధానం చేసి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్సాఫిషియో సభ్యులు, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతుతో గద్వాల్ విజయలక్ష్మి మేయర్గా, మోతే శ్రీలత డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. వీరిద్దరూ పార్టీ మారడంతో మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అయితే విజయలక్ష్మి, శ్రీలత, శోభన్ రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండ్, అభివృద్ధి, 6 హామీల అమలుపై బీఆర్ఎస్ బహిరంగంగా ప్రశ్నించేందుకు సిద్ధమైంది. గత కొన్ని నెలలుగా జంపింగ్ జపాంగులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్సాఫిషియో సభ్యులతో బీఆర్ఎస్ ఈ రోజు బలంగా ఉంది. 150 మంది కార్పొరేటర్లలో 2 ఎంఐఎం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కాగా మరో 2 ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్సాఫిషియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు 41 మంది, బీజేపీకి 39 మంది, కాంగ్రెస్కు 19 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. పద్మ, ముఖ్యంగా తెలంగాణలో రాజకీయం రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక పార్టీ ఫిరాయింపులు అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. దీనిలో భాగంగానే ప్రధానంగా జీహెచ్ఎంసీలో పరిధిలో ఉన్న కార్పొరేటర్లందరికి సంబంధించింది కాంగ్రెస్ లోకి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలోనే మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరిన తర్వాత జరుగుతున్న మొదటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో పెద్ద ఎత్తున రసాభాస చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకు ముందు ప్రధాన కార్యాలయం వద్ద నుంచి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ సభ అట్లాగే అక్కడ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నదంతా దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. అట్లాగే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ప్లే కార్డులు పట్టుకొని ఆందోళన చేయడం జరిగింది. కాంగ్రెస్ కార్పొరేటర్లు అట్లాగే బీజేపీ కార్పొరేటర్లు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సమావేశం ప్రారంభం అయ్యాక కూడా చాలా భారీ ఎత్తున రచ్చ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ రచ్చలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లే కార్డులు ప్రదర్శించడం జరిగింది. అట్లాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి పోడియంను అట్లాగే మేయర్ ను చుట్టుముట్టడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అట్లాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపులను
ప్రోత్సహించింది కూడా ప్రధానంగా కాంగ్రెస్ అది బీఆర్ఎస్ ప్రభుత్వం అని మేయర్ విజయలక్ష్మి ఆరోపించడం కూడా మనకు తెలుస్తుంది. నిరసన అంటే చేసేందుకు కూడా బీఆర్ఎస్ కు కనీసం మా సభా మర్యాదలు పాటించడం కూడా బీఆర్ఎస్ చేయడం లేదని విజయలక్ష్మి ఆరోపణ చేస్తుంది. కనీసం అంటే ఈ సభకు సంబంధించిన దాంట్లో పార్టీ ఫిరాయింపులను లేదా దీనికి సంబంధించింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రోత్సహించింది. దీనిలో భాగంగానే ఈ రోజు పార్టీలు మారడం జరుగుతుంది. కాబట్టి ఎవరి బలం ఎంత, ఎవరి బలహీనలు ఏంటి, పార్టీకి సంబంధించిన దాంట్లో జిహెచ్ఎంసీల ఎవరికి ఎక్కువ బలం ఉంది, ఎవరికి తక్కువ బలం ఉంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది విజయలక్ష్మి ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించిందే ఈ రోజు మొదటి సమావేశం. అంటే మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ కూడా మోతే శ్రీలత కూడా ఈమెతో పాటు కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది. ఈ సమావేశంలో ఈ అన్ని విషయాలు చర్చకు వచ్చింది. దీనిలో భాగంగానే ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకోవడం జరిగింది. సభ అంతా చాలా గందరగోళం జరిగింది. సభను కూడా మేయర్ విజయలక్ష్మి వాయిదా వేయడం జరిగింది. అట్లాగే దీనికి సంబంధించి వీరిద్దరు పార్టీ మారడంతో పాటు డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. పైగా మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు రాజీనామా చేయాలని కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ టీఆర్ఎస్ సంబంధించింది అంటే పార్టీల ఫిరాయింపుకు సంబంధించింది, పార్టీ మారడంకు సంబంధించిన విషయాలన్నిటికి సంబంధించింది ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ అని విజయలక్ష్మి ఆరోపణ చేయిస్తుంది. అందుకే పార్టీకి సంబంధించింది మేయర్లందరూ ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అందుకే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అందుకే ఈ రోజు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ మేయర్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కౌన్సిలర్లు అందరూ కాంగ్రెస్ వైపు వస్తున్నారు. కాబట్టి ఇందుకోసమే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఇది మాట్లాడే అధికారం కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదని మేయర్ విజయలక్ష్మి ఆరోపణ చేయడం జరుగుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాములు.